పండగ చేసుకో. ఇప్పుడు నేను మీ అందరి కోసం ప్రేమతో కొన్ని మాటలు చెప్తాను. మీరు కంటతడి పెట్టకుండా చక్కగా కళ్ళు తెరిచి చూసి వినండి. ఓకే? నా జీవితానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మీరు రాసింది. నాకు ఒక ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ మీరు తెచ్చిందే. నాకు పేరుంది. ఆ పేరు ప్రతిష్ట మీరిచ్చిందే. నాకు ఇన్నిచ్చిన మీకోసం మీకు ఎంటర్టైన్మెంట్ పంచడానికి గజ్వేల్ గడ్డపై అడుగు పెట్టే. మీకు అడగకుండానే అదృష్టాన్ని ఇచ్చేస్తా. ఇస్తా, నేను ఇస్తా. ఎందుకు ఇస్తానో తెలుసా? ఎందుకంటే బికాస్ ఐఎమ్ హరితేజ. మరి గజ్వేల్ ఎలా ఉన్నారు? మరి మా పార్టిసిపెంట్స్ ని చూసారు కదా, ఇవాళ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. మరి అదే ఎనర్జీతో మనం మొదలు పెట్టేద్దాం. లెవెల్ 1. మరి లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు రాబోతున్నారు. ఆ నలుగురికి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాం. అవును, నాకు తెలియక అడుగుతాను. ఇలా వెల్కమ్ అనగానే డాన్స్ వేసుకుంటూ వచ్చే వాళ్ళని చూశాను. డాన్స్ రాకపోతే వచ్చి రాని డాన్స్ వేసుకుంటూ వచ్చే వాళ్ళని చూశాను. ఏమీ రాని వాళ్ళు నడుస్తూ వచ్చే వాళ్ళని చూశాను. మీరేంటి దొంగతనం చేసి దొంగ దొరికేలోపు పారిపోయి వచ్చేలాగా అలా వచ్చారు పరిగెట్టుకుంటూ? మిమ్మల్ని చూసి సంతోషం ఆపుకోలేక వచ్చేసాం. బాగుందమ్మా. ముందు మీ పేర్లు కనుక్కుంటా. మీ పేరు? విన్య. విన్య. ఏం చేస్తూ ఉంటావమ్మా? హౌస్. ఎన్నేళ్ళు అయిందండి పెళ్ళయ్యి? 7 years. 7 years అండి. సీనియర్ సిటిజన్ మీరు. సూపర్. మీ పేరండి? మేఘన. మేఘన గారు, మీ పెళ్ళై కూడా ఆల్మోస్ట్ 7-8 years అయింది కదా? ఇంకా ఎక్కువైంది కదా? ఎలా చెప్పా? ఊరికే చెప్పా. మీ పేరు? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న గారు, మీకు కూడా పెళ్ళైంది కదా? సో ఇప్పుడు మీకు పెళ్ళయి 2 to 3 years అయిందా? 1.5 years. ఎలా చెప్పా? అయ్యో భగవంతుడా, ఎందుకయ్యా నాకు ఇన్ని తెలివితేటలు ఇచ్చావు. హాయ్. హాయ్. మీ పేరేంటో? భవాని. భవాని గారు కూడా పెళ్ళైంది కదా? నేను చెప్తాను ఆగండి. 3 to 4 years. ఈ నలుగురు పెళ్ళైన ఆడపడుచులతో నేను ఇప్పుడు ఒక గేమ్ ఆడిస్తా. మీ గేమ్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. సో టీమ్ లో ఇద్దరులో ఒకరు ఐస్ మీద ఉంటారు, ఒకరు నోట్లో నిమ్మకాయలు ఉంటాయి. ఆ నిమ్మకాయలు ఉన్న వాళ్ళకి నేను కొన్ని పదాలు చెప్తా. వాళ్ళు గట్టి గట్టిగా అరిచి కష్టపడి చెప్పాలి. సో ఐస్ మీద ఉన్న వాళ్ళు పదాలు గెస్ చేయాలి. నిమ్మకాయలు నోట్లో పెట్టుకున్న వాళ్ళు పదాలని క్లియర్ గా చెప్పడానికి ట్రై చేయాలి. అది గేమ్. ముందుగా టీమ్ ఏ ఎవరు ఐస్ మీద ఉంటారు? మీరుంటారా? ప్లీజ్ కమ్. సరే, రెడీయా? ఎలా ఉంది? హౌ డు యు ఫీల్? చాలా కూల్ గా ఉంది. కమ్ ఆన్, ఓపెన్ ద మౌత్. ఇంకొకటి మీ చేతికే ఇస్తున్నా, కంఫర్టబుల్ గా మీరే ప్లేస్ చేయండి. భలే మంచి చౌక బేరం. గున్న మామిడి కొమ్మ కోసి. నువ్వు నోరు తీ. నెక్స్ట్ పదం. కుక్క తోక వంకర టింకర. అయ్యో అయ్యో, నాకేం కర్మో. జియో 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 డియో డియో డిసక 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 డియో డియో పెళ్ళాం పిల్ల. సరే పాస్. నెక్స్ట్ పదం. గోంగూర తోటకాడ గొయ్యి సీసా. గోంగూర తోటకాడ గొయ్యి సీసా. కల్లు సీసా. కల్లు సీసానా? గోంగూర తోటకాడ గొయ్యి తీసా. గోంగూర తోటకాడ గొయ్యి తీసా. కల్లు సీసా. టైమ్ అప్. మిమ్మల్ని మొత్తంగా 5 అడిగాం, 4 కరెక్ట్ గా చెప్పారు, 1 మాత్రం కరెక్ట్ గా చెప్పలేదు. ఆ 1 ఏంటంటే డియో డియో బయ్యో బయ్యో. అయ్యో బయ్యో. మీరు ఏంటేంటో చెప్పారు కదా? పెళ్ళాం పెళ్ళాం మొగుడు మొగుడు. సో మొత్తానికి మీ స్కోర్ 4. సూపర్.
మీ టార్గెట్ 5. మీరు 5 కరెక్ట్ గా చెప్పాలి. వీళ్ళకి ఇచ్చిన టైమే మీకు కూడా ఇస్తాం. రైట్? ఎవరు ఉంటారు ఐస్ మీద? హెల్ప్ చేసి ఎక్కించండి. రెడీయా? పెట్టుకో. ఇంకేంటి రెడీగా ఉన్నావు కదా. ఇటు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మీ మొదటి పదం. చెల్లి 5 4 3 2 1 పాస్. తెలివి తక్కువ దద్దమ్మ అని అంటున్నారు. మీ రెండవ పదం. నిద్ర మొహం దాన. కంటి కింద కంకర్ రాయి. సంచి కింద కంకర్ రాయి. పంటి కింద కంకర్ రాయి. మళ్ళీ కుదిరే దావా. కుదిరే వస్తావా? వెళ్దాము డాబా. చెప్పండి ట్రై. ఎంత క్లియర్ గా చెప్తుందో అమ్మాయి. ఇంకా గెస్ట్ చేయకపోతే ఎలా? 5 ఉసిరి 4 3 ఉరిమి 2 1 పాస్. కాకిరెట్ట పూల సట్ట. కాకిరెట్ట పూల సట్ట. పూల సట్ట. పూల సట్ట. పూల సట్ట. పూల తట్ట. కాకిరెట్ట పూల తట్ట. మీరు బురిడి బాబా ఎక్కాడు డాబా చెప్పలేదు. ఇంకా తెలివి తక్కువ దద్దమ్మ చెప్పలేదు. ఈ 2 చెప్పకపోవడం వల్ల మిమ్మల్ని 5 అడిగితే మీరు 2 చెప్పలేదు కాబట్టి 3 చెప్పారు. ఇకపోతే మీ స్కోర్ ఎంత? 4. కాబట్టి మీరు వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. ఇప్పుడు ధనుర్మాసం నడుస్తుంది కాబట్టి ఇలా మీకు తాంబూలంలో డబ్బులు పెట్టి ఇస్తున్నాం అనమాట. అది మా సాంప్రదాయం. ఓకేగా మీకు? ఓకేగా? ముందు కంగ్రాచులేషన్స్. లక్కీ జోన్ లోకి వచ్చారు. కంగ్రాచులేషన్స్. మరి ఈ లక్కీ జోన్ లో మీరు గెలుచుకున్న అమౌంట్ 3200 రూపాయలు. ఇప్పుడు మనం ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఎప్పుడన్నా ఎవరన్నా అడుక్కు తినడం ట్రై చేశారా? బయటికి వెళ్ళి కాదండి, ఇమిటేట్ చేయడం. ఎవరికైతే బాగా ఇమిటేషన్ వచ్చో వాళ్ళు ఇప్పుడు సెలెక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? అమ్మా కొంచెం కోరమ్మా, నిన్నటిదైనా మొన్నటిదైనా పర్లేదు తల్లే. ఇలాంటి డైలాగులు అక్కర్లేదు. మేము ఒక పాట పెడతాం. ఆ పాటకి మీరు చక్కగా అడుక్కు తింటున్నట్టు యాక్ట్ చేయాలి. ఎవరైతే క్రేజీగా చేస్తారో వాళ్ళలో నుంచి 5 మందిని సెలెక్ట్ చేసుకుంటాం. రెడీ స్టార్ట్ అమ్మా. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము, నీ కొడుకుల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడుతా. అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ తల్లు. అక్క నీ పేరేందక్క? నాగరాణి. నాగరాడక్కో. ఏ జంక్షన్ అక్క? యాడా? జగదేపూర్. రోజుకి ఎంత కలెక్షన్ వస్తుంది అక్క? 500 వస్తుంది. 500. సూపర్ అక్క. అక్క నువ్వు తోపు సీనియర్ వే అయితే. చిన్న వయసులో ఎందుకు అడుక్కుంటున్నావు తల్లే? అంతా మీ దయ. చెప్పు ఏంటి నీ జంక్షన్ ఎక్కడ? ప్రజ్ఞాపూర్. ప్రజ్ఞాపూరా? కలెక్షన్ ఎంత వస్తుంది తల్లే? 1000. 1000. ఓ
సూపర్ అమ్మా సూపర్. నీ పేరేంటి? మౌనిక. మౌనిక. అరే అక్క ఇంత బాగా నగలు వేసుకున్నావు, చీరలు కట్టుకున్నావు, ఇంత చక్కగా రెడీ అయినావు, నీకేమక్క వచ్చింది కష్టం? ఆడుకు తినే కష్టం. మీరు యాక్టింగ్ చేయమన్నారు కదా, అందుకనే వచ్చింది అక్క కష్టము. మీ పేరేంటి ఇంతకే? లక్ష్మి. లక్ష్మి. నీ పేరులోనే లక్ష్మి ఉంది, నీకెందుకు లేక ఇంకా మళ్ళీ? నువ్వు ఎందుకు డైరెక్ట్ గా కాలు ఒక్కుతున్నావు? బాంచాను అట్లా వేస్తే అట్లా అడుగుతా కూడా వేస్తలేరు కదా మేడం. ఇప్పుడు తీసుకున్నావు కదా మేడం. ఎంత వస్తుంది మేడం కలెక్షన్? లెక్కలేనంత. అక్క నన్ను కూడా జాయిన్ చేసుకోవే. ఈ షూటింగ్ అవి నేను చేయలేకపోతున్నా, ఏదో ఒక మంచి సెంటర్ చూసుకుని బాగా అడుక్కు తినాలని ఉంది. మీ పేరు? రజని. రజనీ గారు. ఓకే. ప్రజ్ఞాపూర్. సూపర్ అక్క. సెంటర్ నీదే అక్క, నేను రాను. హాయ్. హాయ్. మీ పేరు? రజిత. రజిత గారు. ఎట్లక్క మీరు? గజ్వెల్. గజ్వెల్లోనే. అవునా? బాగా అవుతుందా అక్క? చిప్ప నిండుతుంది. చిప్ప నిండిపోతుందా అక్క? మరి వీళ్ళందరితో మాట్లాడేశాం కాబట్టి ఇప్పుడు గేమ్ ఆడించేద్దాం. ప్రాపర్టీ ప్లీజ్. ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఆ రింగులో 4 బాల్స్ ఉన్నాయి. నేను మీతో కొన్ని ఆసనాలు అవి వేయించి ప్రాణాయామం అది చేయిస్తా ఇప్పుడు ఆరోగ్యం కోసం. ఓకేనా? చక్కగా మీరు నేను చెప్పినవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో నేను పికప్ ద బాల్ అంట. పికప్ ద బాల్ అన్నప్పుడు మీరు పరిగెట్టుకుంటూ వెళ్లి బాల్ తెచ్చుకోవాలి. ఈ 5 మందిలో అక్కడ 4 బంతులే ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు తెచ్చుకోలేరు. అలా తెచ్చుకోలేని వాళ్ళు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతారు. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 600, 700, 800, 900 చివరి దాకా ఉండి గెలిచిన వాళ్ళకి 1000 రూపాయలు. ముందుగా మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే సూర్య నమస్కారం చేద్దాం. సూర్యుడిని చూడండి. పైన సూర్యుడు ఉన్నాడా? ఎందుకు చూస్తున్నారు? సరే చంద్రుడిని చూడండి. 2 చేతులు పైకెత్తి దండం పెట్టండి. 3 ప్రదక్షిణలు చేయండి. ఇప్పుడు మీ పాదాలని మీరు ఒకసారి మెల్లగా తాకండి. ఇలాగే మెల్లగా పైకి రండి. పికప్ ద బాల్. మీకు రాసి పెట్టుందండి, అందుకే ఫస్ట్ కూడా అది. ఏం పర్లేదండి. ఫస్ట్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారా ఫస్ట్ గెలిచారనేది కాదు కదా. మీరు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి గెలుచుకున్నారు 600 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇప్పుడు మెల్లగా కుడి చేతితో ముక్కు మూసుకోండి, ఎడమ చేతితో గాలి తీసుకోండి. ఇప్పుడు ఆ ఎడమ చేతితో గాలి దించండి. ఇప్పుడు ముక్కుని వదలండి, ముక్కుని కింద పడేయండి. ఇప్పుడు మీ నడుము మీద చేతులు పెట్టుకోండి. గుండ్రంగా తిరగకపోయినా కష్టపడి తిప్పండి. ఇప్పుడు కుడివైపుకి తిరగండి. మన చార్మి గారు వేసిన స్టెప్ గుర్తు తెచ్చుకోండి. మహా 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 మహా. అద్భుతం. ఇలాగే సంతోషంగా శాంతిగా వెళ్ళి బాల్ అందుకోండి. అందరికన్నా ముందెళ్తివి కదమ్మా. దీనిని బట్టి నీకు ఏమి అర్థమైనది? ఎప్పుడైనా కూడా ఆవేశం వద్దమ్మా. ఆవేశం అనర్థానికి చేటు. సరేనా? మరి నువ్వు గెలుచుకున్నావు 700 రూపాయలు. కంగ్రాచులేషన్స్ అమ్మా. మరొక వ్యాయామం చెప్తానమ్మా. మీ కుడివైపు తిరగండమ్మా. ఎడం కాలుని ఎడమ చేతితో పట్టుకోండమ్మా. కుడి చేతిని జాపండమ్మా. మెడని ముందుకి వెనక్కి అనండమ్మా. అంతే అమ్మా. ఓకే. ఇప్పుడు మీరు హడావిడి లేకుండా ఇందాకట్లాగా కొట్టుకోకుండా వెనక్కి తిరగండి. తూర్పుకి దండం పెట్టండి అమ్మా. నా వైపు తిరగండి. బాల్ తెచ్చుకోండి. వాట్ ఈస్ దిస్ లక్ష్మి గారు? మీరు వెళ్ళి బాల్ తెచ్చుకుంటారనుకున్నా, అయినా మేమిచ్చే డబ్బులతో మీకేంట్లే బాగా. లక్ష్మి గారు మీరు నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి గెలుచుకున్నారు 800 రూపాయలు. కంగ్రాచులేషన్.
నేనేమంటానంటే పోటీ ప్రపంచంలో పోటీ చాలా ముఖ్యమమ్మా. మీ ఇద్దరు పోటీ పడకుండా శాంతి శాంతి అంటూ బాల్ ని అశాంతి చేయకండి, సరేనా? బాగా గట్టిగా పోటీ పడి మీరు బాల్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టాలమ్మా కాళ్ళ దగ్గర, చప్పట్లు కొట్టాలమ్మా తల మీద. ఒక చెప్పుడు కాళ్ళ దగ్గర, ఒక చెప్పు తల దగ్గర, ఒక చెప్పు కాళ్ళ దగ్గర, ఒక చెప్పటు తల దగ్గర, కాళ్ళ దగ్గర తల దగ్గర. ఇదే స్టెప్ తిరుగుతూ చేయండి అమ్మా. కాళ్ళ దగ్గర తల దగ్గర, కాళ్ళ దగ్గర తల దగ్గర, దత బాల్ తెచ్చుకోండి అమ్మా. బాల్ చిన్నపిల్లలకైతే ఆలస్యం అమృతం విషయం అని చెప్పి పంపించొచ్చు. మీకేంటమ్మా ఆవేశం? ఇదిగో అమ్మా 900 ఇంటికి వెళ్ళి దోశలు వేసుకో. కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాట్స్. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ. గెలుపు ఓటములు సహజం అమ్మా. గెలుపు వచ్చింది కదా అని ఇంటికి వెళ్ళి మీ వారి మీద విర్రవీగద్దు. ఏమో రేపు పొద్దున ఓటమి కూడా రావచ్చు. రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేసే వాళ్ళేమ్మా యాంకర్లు, సరేనా? ఇంతకీ మనం ఎక్కడున్నామమ్మా? పైసలు ఇచ్చే దగ్గర. కష్టపడి గెలుచుకున్నావు పో, ఇవాళ బొచ్చ నిండింది. 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇప్పుడు మనం ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2లో 2+2 నలుగురు కావాలి. ఈ నలుగురిని ఒక అందమైన పాట ప్లే చేసి ఆ పాటకు ఎవరైతే అందంగా అభినయిస్తారో వాళ్ళల్లో నుంచి నలుగురిని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఏది పాట ప్లే చేయండి. బుక్స్ నుండి లుక్స్ నాపై తిప్పానంటే అయినా నచ్చేసిందే, అయినా నచ్చేసిందే, సొక్కులున్న సేపని నడుము కంట ఊపా. సో ఇప్పుడు నేను గేమ్ చెప్తా వినండి. ముందుగా నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు టీమ్ ఏ, మీకు ఏ కలర్ బెలూన్ కావాలి? గ్రీన్. గ్రీన్. సో ఆబ్వియస్ గా మీకు మిగిలింది పింక్. మీ కలర్ గ్రీన్, మీ కలర్ పింక్. సింపుల్ అండి. నేను టైం స్టార్ట్స్ నౌ అనగానే 2 టీమ్స్ నుంచి కళ్ళకు గంతలు కట్టుకున్న ఇద్దరు బలూన్ ని బ్లాస్ట్ చేయడానికి ముందుకెళ్తారు. మీరేం చెయ్యాలంటే మీ టీం వాళ్ళని గైడ్ చెయ్యాలి. కేవలం గ్రీన్ కలర్ మాత్రమే పగిలేలాగా మీరు చూసుకోవాలి, పింక్ మాత్రమే పగిలేలాగా మీరు చూసుకోవాలి. ఓవరాల్ గా ఏ కలర్ అయితే తక్కువ మిగిలాయో ఆ టీం గెలుస్తారు. ఒకవేళ వీళ్ళు గనక వెళ్ళిపోయి పింక్ పగలగొట్టేసింది అనుకో, అది మీకే లాస్, వాళ్ళకి ప్లస్. సేమ్ మీకు కూడా అంతే. నేనేం చూస్తానంటే చివరాఖరిగా ఏ కలర్ బలూన్స్ తక్కువ ఉన్నాయనేది చూస్తా. మీకు అర్థమైంది కదా? జాగ్రత్తగా ఆడండి, కేర్ఫుల్ గా గైడ్ చేయండి. కాళ్ళతో పగలగొట్టాలి. 1 2 3 గో. స్ట్రైట్ గా 4 స్టెప్స్. నో నో నో, లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. చేత్తో కాదు, కాళ్ళతో. ఫ్రంట్ 3 స్టెప్స్ 3 స్టెప్స్. రైట్ 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 లెఫ్ట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ 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 రైట్ బ్యాక్ నో రైట్ ముందుకెళ్ళి బ్యాక్ 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 గో గో రైట్ గో రైట్ బ్లాక్ చేయండి. లెఫ్ట్ లెఫ్ట్ రైట్ బ్యాక్ బ్యాక్ ప్రియాంక తుక్లా రైట్ రైట్ బ్యాక్ సరే, ఏం జరిగిందో పాపం వీళ్ళని కూడా చూడనిద్దాం. దేవుడు కళ్ళు ఇచ్చాడుగా. నేనేమంటానంటే ఇక్కడ మీరే చూస్తున్నారుగా, 1 2 3 4 4 పింక్ బెలూన్స్ ఉన్నాయి, 3 గ్రీన్ బెలూన్స్ ఉన్నాయి. మీరు ఏం చేశారో తెలుసా? ఎల్లి ఒక్కొక్క అడుగున టార్గెట్ చేసి మరీ గ్రీన్ బెలూన్స్ బ్లాస్ట్ చేసి వచ్చారు. ఈవిడ చెప్తుంటే మీరు వినరే? ఓకే, వెరీ నైస్. మీరు చాలా బాగా ట్రై చేశారు. ఆ ఒక్క బెలూన్ తేడాతో గెలిచేశారు టీమ్ ఏ. కంగ్రాచులేషన్. ఎంచెక్క ధనుర్మాసం నాడు మీరు గెలిచేసి లక్కీ జోన్ లోకి వచ్చేసి లక్ష్మీదేవిని కూడా పట్టుకుపోతున్నారు. కంగ్రాచులేషన్స్. అందుకే ఇలా తాంబూలంలో పెట్టి మీకు డబ్బుల్ని ఇస్తున్నాం. మరి ఈ లక్కీ జోన్ లో మీరు గెలుచుకున్న అమౌంట్ 3300 రూపాయలు.
ఇది ఈ రోజు గజ్వేల్లో ధూమ్ ధామ్ గా సాగిన పండుగ చేసుకో. మరి లేడీస్ ఎంజాయ్ చేశారా? ఫుల్ గా ఎంజాయ్ చేశారంటే రేపు సాయంత్రం 6 గంటలకి మళ్ళీ ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను వస్తాను. నేనేమంటానంటే రేపు కలుస్తా. బాయ్.